శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతదేశంలోని ఆలయాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా కొత్తగానే ఉంటుంది. అటువంటి చరిత్ర కలిగినటువంటిది మన భారతదేశం. ఈ దేశంలో ఉన్నట్టుగా ఆధ్యాత్మికత ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పచ్చు ఘంటాపథంగా. ఇప్పటికే మనం ఎన్నో ఎపిసోడ్లో ఎన్నో వందల దేవాలయాల గురించి చాలా వివరంగా నేను చెప్పున్నాను. అయినా ఇంకా తొవ్వే కొద్దీ ఊటబావిలో నీరు వచ్చినట్టుగా ఇంకా దేవాలయాల చరిత్ర చాలా వస్తూనే ఉంటాయి. అటువంటి దేవాలయాల్లో మరి జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి వైష్ణోదేవి యొక్క దేవాలయం చాలా ప్రశస్తమైనది. అది కూడా ఒక రకమైనటువంటి శక్తిపీఠం లాంటిది. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం వైష్ణోదేవి దేవాలయం. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ విషయాలు తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వైష్ణోదేవి ఆలయం చరిత్ర చెప్తాను. మొదటగా ప్రార్థన. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవదేవి కొండలపైన నెలకొని ఉంది. హిందువులు వైష్ణవదేవినే మాతా రాణి అని, వైష్ణవి అని కూడా సంబోధిస్తారు. ఇక వైష్ణోదేవి యొక్క ఆలయ ప్రవేశ ద్వారం చాలా చెప్పుకోదగినటువంటి విశిష్టతను కలిగి ఉన్నది. ఈ వైష్ణోదేవి ఆలయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అడుగడుగునా కూడా పవిత్రతను సంతరించుకున్నటువంటి ఒక శక్తి ఆలయం ఈ వైష్ణోదేవి ఆలయం. ఈ ఆలయం ఉత్తర భారత్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. జమ్మూ నుండి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న కాటా ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళి రావచ్చు. ఇతర వాహనాలు ఉన్నాయి. అక్కడి నుండి మనం కాలినడకన లేదా గుర్రాల మీద లేదా పల్లకిలో ఎలాగైనా వెళ్ళి రావచ్చు. అంటే ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే చూడండి, అంత సులభమైనది కాదు. పైగా ఈ దారి చాలా కష్టతరమైనటువంటి దారి. తిరుపతి కొండ ఎక్కేవారు ఎలా అయితే గోవిందా 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 అంటారో, ఇక్కడ కూడా కొండ ఎక్కేవారు జై మాతాజీ, జై వైష్ణవ మాతాజీ అంటూ అలా నామం చెప్పుకుంటూ ఎక్కుతుంటారు. ఇంకా చాలా దూరం ఉంది అనగానే అమ్మవారి ఆలయం మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబర్ని కేటాయిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. సాధారణంగా అన్ని ఆలయాల్లోగానే ఇక్కడ కూడా సెల్ ఫోన్స్, కెమెరాలు, బెల్టులు, తోలు సంబంధించిన ఏది కూడా లోపల అలో చేయరు. వీటికి బయట ఒక లాకర్లు ఏర్పాటు చేశారు. ఆ లాకర్లో భద్రపరచుకోవచ్చు. అలాంటి ఆ దేవాలయంలోకి ఎంటర్ అయితే వైష్ణోదేవి 3 రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత. అవేందయ్యా? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 రూపాల్లో మనకి దర్శనమిస్తుంది. ఆలయానికి వెళ్ళే దారిలో ఇంకా ఇతర పురాతనమైనటువంటి చిన్న ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. ఈ అమ్మవారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ జిల్లాలోని కట్రా పట్టణంలో ఉంది. ఈ ఆలయ వార్షిక ఆదాయం సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తక్కువేం కాదు. పర్వదినాల్లో అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. ఒక రోజుకే 15 కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఆ ఆలయానికి. స్థల పురాణం గురించి చూద్దాం. వైష్ణోదేవి భవన్ జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన అసలు ఎప్పుడు మొదలైంది ఇదమిత్తంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అంత ప్రశస్తమైనది, ఎవరికి వివరంగా తెలియనటువంటిది. కానీ పిండీలు అని పిలువబడేటువంటి మూర్తులు కొన్ని లక్షల సంవత్సరాలుగా
అక్కడే ఉన్నాయని, స్థల పురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. త్రికూట పర్వతానికి పక్కన 5 రాతి కట్టడాలు కూడా ఉన్నాయి. వీటిని పంచపాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు. మధ్యకాలపు చరిత్ర ప్రకారం మొదటగా సిక్కుల గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ పుర్మండల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించుకున్నాడని మనకి తెలుస్తుంది. గుహలకు ఉన్నటువంటి ఒక పాతకాలపు నడక బాట ఈ మార్గం గుండా ఉంది. ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సంప్రదాయాల శక్తి పీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైన పీఠంగా భావిస్తూ కొలుస్తారు. అంటే సతీదేవి యొక్క శిరోభాగం ఇక్కడ పడింది. కొన్ని సంప్రదాయాల వారు మాత్రం అమ్మవారి కుడి చేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకాల మూలంగా తెలియవచ్చేది ఏందయ్యా అంటే, కాశ్మీరంలో అమ్మవారి యొక్క కుడి చేయి పడిందని, ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం వలన ఈ వాదం ఏదైనా సరైందేమో అనడానికి ఊతమిస్తుంది. యథార్థంగా చెప్పలేము. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరదహస్తంగా, అభయహస్తంగా భక్తులు గౌరవిస్తారు, పూజిస్తారు. వైష్ణోదేవి దేవాలయం త్రికూట పర్వతం మీద పురాతన గుహలో ఉంది. వైష్ణోదేవి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ పవిత్ర ఆలయం భారతదేశంలో ఉండేటువంటి మిగిలిన అమ్మవారి స్థలాల కంటే మిక్కిలి పవిత్రంగా భావిస్తారు. అటువంటి వైష్ణవదేవి మాత యొక్క చరిత్ర విందాం. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం వైష్ణోదేవి ఆలయం అతి పురాతనమైనది. వైష్ణోదేవి త్రేతాయుగంలో పార్వతి, సరస్వతి మరియు లక్ష్మీదేవతలు మానవజాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు. త్రికూట పర్వతంపై ఉన్నటువంటి గుహల్లో తపస్సు చేసింది అమ్మవారు. సమయం వచ్చినప్పుడు ఆమె శరీరం మహాకాళిగానో, మహాలక్ష్మిగానో మరియు మహాసరస్వతి 3 భూగోళ శక్తులు సూక్ష్మ రూపంలో విలీనమై ఒక రూపంగా మనకి దర్శనమిస్తూ ఉండేది. వైష్ణవదేవి మహాత్మ్యం ఏందయ్యా అంటే, 7 శతాబ్దాల క్రితం జీవించినటువంటి వైష్ణవీదేవి గొప్ప భక్తుడు శ్రీధర్. ఆ దంపతులిద్దరూ కూడా పూర్తిగా మాతృదేవికి అంకితమయ్యారు. ఒకప్పుడు శ్రీధర్ బండారేను దివ్య ద్వారా నిల్వ చేయమని ఆదేశించారు. కానీ శ్రీధర్ ఆర్థిక పరిస్థితుల యొక్క కారణంగా ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తానో అని ఆందోళనలో ఉండేవాట. దీంతో వారు ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండానే గడిపారు. దేవి యొక్క అనుగ్రహం వలన ఆ మరుసటి రోజు నైవేద్యాలను స్వీకరించడానికి ఇక ప్రజలు రావడం ప్రారంభించారు. ఆ తరువాత వైష్ణవిదేవి రూపంలో ఒక చిన్న అమ్మాయి తన గుడిసెలో ఉండటం అతడు చూశాడు. బండారా వారితో సిద్ధం చేశారు. గ్రామస్తులకు సేవలు అందించారు. ఈ ప్రసాదం పొందిన తరువాత ప్రజలు చాలా సంతృప్తిగా అక్కడి నుంచి వెళ్ళేవారు. కానీ అక్కడ ఉన్నటువంటి భైరవనాథ్ జంతువులకు ఎక్కువ ఆహారాన్ని డిమాండ్ చేశాడు. అయితే అక్కడ శ్రీధర్ తరపున వైష్ణవీదేవి రూపంలో ఉన్న ఒక చిన్న అమ్మాయి దీనికి నిరాకరించింది. దీని తరువాత భైరవనాథ్ ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
ఆ అమ్మాయి అదృశ్యం కావడంతో అతడు ఆమెను పట్టుకోలేకపోయాడు. ఆ తరువాత శ్రీధర్ తన తల్లిని చూడాలని కోరిక ఆయనకి కలిగింది. ఆ తరువాత ఒక రాత్రి శ్రీధర్కు కలలో వైష్ణవి మాత కనిపించి త్రికూట పర్వతంపై ఉన్నటువంటి ఒక గుహకు దారి చూపించిందట. అందులో చాలా పురాతనమైనటువంటి ఆలయం ఉందని, అక్కడికి వెళ్ళాలని సూచించింది అమ్మవారు. మన శ్రీధర్ మరుసటి రోజు అమ్మవారు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని అమ్మవారికి సేవ చేస్తూ ఇంకా గడిపేశాడు. అప్పటి నుంచి ఆలయం ప్రపంచవ్యాప్తంగా మాతా వైష్ణవీ దేవాలయంగా ప్రసిద్ధి పొందినది. ఇక వైష్ణవీదేవి యొక్క తల్లి పురాణాల ప్రకారం కురుక్షేత్రంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం ప్రారంభమవటానికి ముందు దుర్గాదేవిని ఆరాధించమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి సలహా ఇచ్చాడు. వైష్ణవాదేవి ఆలయ ప్రయాణం. వైష్ణవదేవిని సందర్శించే ప్రయాణం 24 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రయాణంగా ఉంటుంది. ధర్మస్థల ప్రయాణం కత్రాలోని బాన్ గంగా వద్ద ప్రారంభమవుతుంది. వైష్ణోదేవి అనేక శతాబ్దాల క్రితం తన దైవిక విల్లు నుండి బాణాన్ని తీసుకువెళ్ళారని నమ్ముతారు. ఇంకా అక్కడ మనకి ట్రెక్ ఉంది. అది చాలా కష్టతరమైనది. కానీ పుణ్యక్షేత్రం నుంచి కప్పబడినటువంటి నడక మార్గాలు, నిచ్చెనలు, వాటర్ కూలర్లు, కూర్చునే ప్రదేశాలు, ప్యాంట్రీలు మరియు ఆహార దుకాణాలు అలసి సొలసిపోయినటువంటి ప్రయాణికులకు చక్కటి విశ్రాంతినిస్తాయి. సరే, శరన్నవరాత్రి ఉత్సవాలు అక్కడ ఘనంగా చేస్తారు. ఆ నవరాత్రులు 9 రోజులు నిష్ఠగా ఉపవాసాలుంటూ అమ్మవారిని స్థాపించి కొలిచేవారి నుంచి ఈ నవరాత్రులలో నిత్యం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మని మనసులోనే కొలువు తీర్చుకునే వారి దాకా ఎన్నో రకాలుగా ఆ దేవిని ఆరాధించేవారు ఉంటారు. మరి మన ఆరాధన ఈ సందర్భంగా వీలైనన్ని దేవి ఆలయాలు మనం దర్శించవచ్చు. వైష్ణోదేవి వెళ్ళి వచ్చిన వారు ఉంటారు, కానీ ఆ కథను పూర్తిగా తెలుసుకున్నవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకు మన వాళ్ళు చాలామంది తీర్థయాత్ర వెళ్తుంటారు, హడావుడిగా దర్శనం చేసుకుని బయటకు వస్తుంటారు. నేను కామాక్షి చూశాను, మీనాక్షి చూశాను, విశాలాక్షి చూశాను, కానీ చరిత్ర అయితే ఎవరికి తెలియదు. దర్శన భాగ్యమే తప్ప చరిత్ర భాగ్యం ఎవరికి తెలియదు. అలాగే ఇక్కడ వైష్ణవదేవి కూడా పరిస్థితి. తక్కువ మందే తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. అందుకే ముందుగా వైష్ణవదేవి గురించి 3 అమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడనో నుంచి సంవత్సరం పొడవునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకు చక్కటి నిదర్శనము. ఆ దేవిని దర్శించిన వారెవరూ తమ న్యాయమైనటువంటి కోరికలను తీర్చుకోకుండా రిక్త హస్తాలతో తిరగరని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సముద్ర మట్టానికి సుమారు 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలిసినటువంటి వైష్ణోదేవి భక్తులు అడిగే న్యాయమైన కోరికలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయంలో ఎన్ని ఏళ్ల క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ 1 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని కనుగొన్నారు. మొట్టమొదటగా పాండవుల కాలంలో శక్తి పూజలు ప్రారంభమైనా
వారే ఈ ప్రాంతంలో దేవి ఆలయాలు నిర్మించారని ఇంకొక కథనం కూడా ఉంది. ఉత్తరాది వారికి కొంగు బంగారమై విలసిల్లేటువంటి ఈ వైష్ణోదేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో ఎక్కడా ఎక్కువగా కనపడదు. అందుకే ఇక్కడి వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీదేవి యొక్క స్వరూపమని మరికొందరు, కాదు సరస్వతీదేవి యొక్క స్వరూపమని మరికొందరు కొలుస్తారు. నిజానికి ఈ అమ్మ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. ఆ కథ ఏంటో చూద్దాం. పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిలు తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని చేయాలనుకున్నారు. మరి వారి సంకల్పమాత్రం చేత అక్కడ అందమైనటువంటి యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలను చేయమని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు ఆ ముగ్గురు మూలపుటమ్మలు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర్ సాగర్ ఇంట జన్మించినటువంటి ఆ బాలికకు ఆ దంపతులు వైష్ణవి అని నామకరణం చేయడం జరిగింది. ఈ వైష్ణవదేవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులు ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయి చేరుకోవాలనేటువంటి తపనతో వైష్ణవి అంతర్ముఖి అయి చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించాలనుకొని ఇల్లు వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోయి తపస్సును నిర్విరామంగా చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరములు అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రమ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం ఇది కాదని తాను అరణ్యవాసం తరువాత తిరిగి వైష్ణవదేవి దగ్గరికి వస్తానని, ఆ సమయంలో ఆమె తనను గుర్తిస్తే తప్పక తనతో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణ వధానంతరం అయోధ్యకు తిరిగి వెళుతూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుని యొక్క రూపంలో వచ్చాడు, ముసలోని రూపంలో. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోయింది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు. ఆ సమయంలో అయ్యో తన కోరిక తీరలేదని బాధపడుతున్నటువంటి వైష్ణవుని శ్రీరామచంద్రుడు ఎలాగోలా ఓదార్చి ఆమె తనలో ఐక్యమవ్వడానికి తగిన సమయం ఇంకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని కూడా చెప్పాట. మరి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకొని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా తపస్సు కొనసాగి ఉన్నత శిఖరాలు అవరోహించమని ప్రజల మనోభీష్టాలను నెరవేర్చి పేద బాధిత ప్రజల యొక్క కష్టాలు తీర్చమని ఆదేశించాట. శ్రీరాముని యొక్క ఆదేశానుసారం వైష్ణవి
త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తన యొక్క తపస్సు కొనసాగించింది. అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించినటువంటి ప్రజలు ఆవిడ యొక్క ఆశీస్సుల కోసం రాసాగారు. కొంతకాలం తరువాత గోరఖనాథ్ అనేటువంటి తాంత్రికుడు వైష్ణవి అమ్మవారి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకొని ఈ శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారము ఆమె కన్యకా రూపంలో ఉండాలి కనుక ఆధ్యాత్మిక ఉన్నతులు అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్థుడైనటువంటి తన శిష్యుడైన భైరవనాథుని పంపాడు. భైరవనాథుడు చాటుగా వైష్ణవుని గమనించాడు. తపస్విని అయినప్పటికీ వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి ఉండటం, అడవికి రక్షకగా మరి లంగూర్లు ఒక భయంకర సింహం ఉండటం గమనించాడు భైరవనాథుడు వైష్ణవి అందానికి మిక్కిలి ముగ్ధుడైపోయి తనని వివాహం చేసుకోమని ఆమెను ప్రతిరోజు విసిగించసాగాడు. వైష్ణవికి అత్యంత భక్తుడైనటువంటి శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరఖనాథిని భైరవనాథ్తో సహా మిగతా ఆయన శిష్యులందరినీ కూడా భోజనానికి చక్కగా ఆహ్వానించాడు. షటశోభితమైనటువంటి భోజన శయనంలో భైరవుడు శ్రీ వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టం లేనటువంటి వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళుతుంది తన తపస్సును కొనసాగించడానికి. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతూనే ఉంటాడు. బాణగంగ, చరణపాదుక, అదక్వారి అని ప్రస్తుతానికి పిలువబడుతున్నటువంటి ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఆ పవిత్ర గుహ దగ్గరకు వెళ్తుంది ఈ వైష్ణవి యొక్క దేవాలయం. అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడికి తలని ఆ గుహ బయట ఒక వేడితో నరుకుతుంది. తెగిన భైరవుని యొక్క తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడి తల కొంచెం దూరంలో పడిన ప్రదేశంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. అప్పుడు తన తప్పు తెలిసిన భైరవుడు వైష్ణవిదేవిని క్షమించమని కాళ్ళ వేళాపడి వేడుకుంటూ ఉంటాడు. అంతటా మాత అతని యందు కరుణా కటాక్షాలు ప్రసాదించి తన భక్తులంతా తన దర్శనం తరువాత భైరవుణ్ణి కూడా దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని కూడా భావించిందట. అంటే భక్తులందరూ ఈరోజు వెళ్ళేటువంటి ప్రదేశానికి జనాలు తండోపతండంగా రావడం కారణం కూడా ఇదే. ఆ తరువాత వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవడానికి, అంటే అత్యున్నత తపస్సులో శ్రీ మహావిష్ణువునిలో లీనమయ్యే అర్హత సంపాదించుకోవడానికి, అలాగే తనను సృష్టించి త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారము ప్రజల కోరికలు తీర్చమని చెప్పడానికి త్రికూట పర్వత గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది. చూశారు కదా. అలా ఉన్నటువంటి వైష్ణవదేవిలో గుహాలయంలోకి మనకి గుహాలయంలోకి మనకు కనిపించే 3 రాతి రూపాల ఆ వైష్ణవ మాత తలలే. వాటినే మహాకాళి, వైష్ణవదేవి, మహాసరస్వతిగా చెబుతారు.
మహాసరస్వతిగా చెబుతారు ఇక్కడ పండితులు. వైష్ణోదేవి ఆలయం చేరడానికి 14 కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కాలి. దారి పొడుగున తినుబండారాలు, తాగునీరు, శౌచాలయాలు వగైరా వగైరా యాత్రికులకు యాత్రికులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పోయే దారిలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. 24 గంటలు యాత్రికుల యొక్క సందడితో ఉండే దారిపైన చాలా వరకు రేకులతో కట్టబడి పైనుంచి పడే రాళ్ల నుంచే కాకుండా సాక్షాత్తు ఎండావానల నుంచి కూడా యాత్రికులను రక్షిస్తుంది అమ్మ. కనిపించే అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట అంటే అత్యున్నత తపస్సుతో మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవడానికి, అలాగే తనను సృష్టించి త్రిమూర్తులు మరియు శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చమనడానికి త్రికూట పర్వత గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైనటువంటి రాతిరూపం దర్శించింది. వైష్ణవ జిల్లాలో ఇంతకన్నా విశేషమైనది మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. మనకి కనిపించే 3 రాతి రూపాలు ఆ మాత యొక్క తలలే. అంటే కనిపించేటువంటి ప్రతి రూపంలో కూడా అమ్మ వైష్ణవీదేవి మహాసరస్వతిగా దర్శనమిస్తూ ఉంటుంది. వైష్ణవదేవి ఆలయం చేరడానికి చాలామందికి ఇప్పటికీ కూడా చాలా కష్టపడుతుంటారు. దారి తెలియదు, కొండ మీకు ఎక్కాలి. దారి పొడుగున తినుబండారాలు, తాగునీరు, శౌచనీరు వగైరాలు లభిస్తాయి. యాత్రికులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వారు అవసరమైతే 24 గంటలు యాత్రికుల సందడితోనే ఉండేది. దారిపైన చాలా వరకు రేకులతో కప్పబడి పైనుంచి క్రింద వరకు రేకులతో కప్పబడి ఉంది. ఇప్పుడు పైనుంచి కనబడేటన్ని ఈ వానల నుంచి కూడా యాత్రికులని రక్షిస్తుంటాయట. ఎత్తైన కొండల మీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అస్సలు అలసట అనేది తెలియనీయదు. ఇక్కడ మనం ఈ దర్శనానికి జటాయువు కూడా వచ్చినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ దర్శనానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి. దర్శనానికి బయలుదేరే ముందు క్రింద ముఖద్వారం గుండా వెళ్ళటానికి ఊపం తీసుకోవాలి. పరచి అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి. క్రీస్తుపూర్వం గ్రూపుకి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న 6 గంటలలోపే ముఖ్యద్వారం గుండా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వెంటనే వెనక్కి వచ్చేయాలి. లేకపోతే ఇంకొకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ఉంటేనే ముఖ్యద్వారం గుండా లోనికి వెళ్ళనిస్తారు. మనం పైకి వెళ్ళాక పరచి చూపించి బ్యాచ్ నెంబరు తీసుకోవాలి. ఇలా బ్యాచ్ నెంబర్ ఇచ్చి క్రమబద్ధీకరిస్తారు. ఆ నంబర్ ప్రకారం పిలిస్తే దర్శనానికి వెళ్ళాలి. జరుగుతున్న బ్యాచ్ నెంబర్ బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఖాళీ ఉంటే తర్వాత బ్యాచ్ వాళ్ళని కూడా వెళ్ళనిస్తారు. దానితో తొక్కిడి ఉండదు. 5-6 చోట్ల సెక్యూరిటీ చెక్ ఉంటుంది. డోలీలు ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే వెళతాయి. అక్కడి నుంచి గుర్రాలు ఇంకా కొంచెం దూరంగా ఆగుతాయి. అక్కడ నుండి బండి దూరంగా లభిస్తాయి. అక్కడి నుంచి నడక తప్పదు. అయితే ఎలాంటి వారైనా
నెమ్మదిగా చక్కగా అక్కడ తక్కువ సైకిల్ తొక్కుంటూ పోవాల్సిందే. ఇక్కడ దర్శనానికి వచ్చి కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి. దర్శనానికి బయలుదేరే ముందే క్రింద ముఖద్వారం గుండా వెళ్ళటానికి కూపన్ తీసుకొని పరీక్ష అంటారు. దీని సంబంధ సమయానికి పరీక్ష మన యొక్క ఆకలిని తీరుస్తారు. ఎక్కువ సమయం పట్టదు. దీనికి పివి యొక్క నిలయానికి వెళ్ళి ఆయన సాహిత్యంగానే మనం చదివినట్లయితే మనకి చాలా వరకు విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే అక్కడ వాళ్ళు అలాట్ చేసిన నియమం ప్రకారం దర్శనానికి వెళ్ళాలి. జరుగుతున్న బ్యాచ్ నెంబర్ బోర్డు మీద మనకు ఒక అంకెని ఇస్తారు. దాని ప్రకారం బ్యాచ్ ప్రకారం పిలిస్తే వెళ్ళి చోటిస్తే రావచ్చు. ఖాళీ ఉంటే తర్వాత బ్యాచ్ వాళ్ళని కూడా వెళ్ళిపోనిస్తారు. అంతా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క యాత్రా ఫలము చక్కగా దక్కుతుంది. అలాగే ఆలయానికి చేరుకోవడానికి హెలికాప్టర్ కూడా ఉన్నది. ఈ సర్వీసు కాంట్రాక్టర్ నుంచి మంచి ఉద్యోగం ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని వచ్చును. అయితే ఆ సర్వీసులు ఎక్కువగా ఉన్న కారణంగా నెలరోజు హెలికాప్టర్లు నడపబడలేదు. వేసవి కాలంలో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు అనేక మంది పర్యాటకులు తమ పిల్లలు బంధువులతో కలిసి కుటుంబ సమేతముగా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. దీనితో ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. ఇదివరకు వైష్ణోదేవికి వెళ్ళాలనుకునేవారు పర్యాటకులు మరి జమ్మూ కాశ్మీర్ నుండి కత్రా వరకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ఐఆర్టీసీ చారవతో కాట్రాకు నేరుగా వెళ్ళిన రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. ఢిల్లీ నుంచి వైష్ణోదేవి రైల్వే స్టేషన్ వరకు యాత్రికుల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. రైల్వే స్టేషన్ పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరినీ కూడా ఆకర్షించేటువంటి ఒక చక్కటి దేవాలయం. అటువంటి ఈ ఆలయాన్ని ప్రతి ఏటా దాదాపు 1,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటారని నివేదిక తెలియజేస్తున్నాయి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాయ పదాచార్య సర్వే సత్కృతాయాస్తు మంగళం.